హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి ఒక్క హిట్ కోసం వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది. వాళ్ళు తండేల్ మూవీ కోసం చిన్న అప్డేట్ వచ్చినా కూడా ఫ్యాన్స్ అంతా కూడా ఏమొచ్చింది, అప్డేట్ ఏమొచ్చింది, సినిమా గురించి ఇంకా కొత్త కొత్త విషయాలు ఏం రాబోతున్నాయి అని చెప్పి ఆతృతగా చూస్తున్న పరిస్థితి. సో ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా రచ్చ చేద్దామని చెప్పి డిసైడ్ అయి ఉన్న టైంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని చాలా సింపుల్గా తేల్చేశారనమాట. కేవలం చిత్ర యూనిట్ మాత్రమే ఈ ఈవెంట్లో పాల్గొనడం జరిగింది. ఫ్యాన్స్ కానీ లేదంటే ఆడియన్స్ కానీ ఈవెంట్లో అలో చేయలేదు. దీనికి కారణాల గురించి మనం తర్వాత మాట్లాడుకుంటే, ముఖ్యంగా ఈ తండేల్ ఈవెంట్లో హైలైట్గా నిలిచింది సందీప్ రెడ్డి వంగ అని చెప్పొచ్చు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అతిథిగా హాజరయ్యారు. అయితే దీనికి అతిథిగా బన్నీ రావాల్సి ఉంది. అయితే బన్నీ విదేశాల నుంచి రావడంతో కొంత ఆయనకు ఆరోగ్యం బాగోకపోవడంతో ఆయన అటెండ్ అవ్వలేదు. సందీప్ రెడ్డి వంగ అయితే చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడారు. ముఖ్యంగా తండేల్ సినిమా గురించి. సినిమా ట్రైలర్ చూసినప్పుడు హీరోయిన్ మధ్య ఉన్న ఎమోషన్స్ కానీ, లేదంటే సాయి పల్లవి, నాగ చైతన్య యాక్షన్ చాలా రియలిస్టిక్గా ఉంటుంది అండ్ స్టోరీ కూడా చాలా రియలిస్టిక్గా ఉంది, రియల్ స్టోరీ కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. అలాగే గతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. ఏదైతే అర్జున్ రెడ్డి సినిమా ఉందో ఈ సినిమాకి సాయి పల్లవిని హీరోయిన్గా తీసుకుందామని అనుకున్నారట. అయితే ఈ పాత్ర లేదంటే ఈ పాత్ర ఉండే ఈ స్టోరీలో హీరోయిన్కు ఉన్న క్యారెక్టర్ను బట్టి సందీప్ రెడ్డి పక్కన ఉన్న వాళ్ళు ఎవరో ఆ అమ్మాయి కనీసం ఈ పాత్ర కాదు కదా, ఒక స్లీవ్లెస్ వేసుకోవాలన్నా అమ్మాయి వేసుకోదు, మీరు ఈ అమ్మాయిని అప్రోచ్ అవ్వడమే వేస్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది. అయినప్పటికీ సందీప్ రెడ్డి వంగ ఫస్ట్ సినిమాకి ఏ హీరోయిన్ అయినా ఇలాగే చెప్తుంది, తర్వాత మారిపోతుందిలే అనుకున్నారట. కానీ ఇంత జర్నీలో కూడా సాయి పల్లవి తను ఏదైతే డెసిషన్ తీసుకుందో ఆ డెసిషన్ మీదే ఉంది అని చెప్పి సాయి పల్లవిని కొనియాడడం జరిగింది. అలాగే సాయి పల్లవి విషయంలో తను ఏదైతే అనుకున్నారో అది రాంగ్ అని అయితే ఆయన రియలైజ్ అయ్యారు. ఈ ఈవెంట్లో చైతు కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ప్రతి హీరోకి లేదంటే హీరోయిన్కి ఒక లిస్ట్ ఉంటుంది, డైరెక్టర్స్ లిస్ట్ లేదంటే ప్రొడ్యూసర్స్ లిస్ట్. ఆ లిస్ట్లో ఆయనకి గీతా ఆర్ట్స్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉండేదట. అయితే ఈ కళ అయితే తీరిపోయింది. అయితే ఇండైరెక్ట్గా సందీప్ రెడ్డి వంగతో కూడా చేయాలని ఉంది అని చెప్పి ఇండైరెక్ట్గా అయితే చైతు హింట్ ఇచ్చినట్లయితే అయింది. అలాగే సాయి పల్లవి గురించి కూడా చెప్పారు. ఈ సినిమాకి సాయి పల్లవి ఒక బిగ్ అసెట్ అని చెప్పారు. అలాగే డిఎస్పి మ్యూజిక్ కూడా ఈ సినిమాకి బిగ్ అసెట్ అని చెప్పారు. అలాగే చందు మొండేటి ఎప్పటి నుంచో సాయి పల్లవితో సినిమా ఎలా అయినా చేయాలి అనుకున్నారంట. మొత్తానికి ఆయన కళ కూడా తీరిపోయింది. అలాగే బన్నీ వాసు ఈ స్టోరీ గురించి ప్రీవియస్ ఎప్పుడో చైతుతో డిస్కస్ చేసినప్పుడు చైతు చెప్పారంట, ఎప్పటికైనా ఈ స్టోరీ తీసినప్పుడు తిరిగి నా దగ్గరికే రా, తండేల్ రాజు క్యారెక్టర్ నేనే చేస్తాను అని చెప్పి ఏదైతే చెప్పారో అలాగే బన్నీ వాసు మాట నిలబెట్టుకోవడం, ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు బయటకు రావడం జరిగింది. సో ఈ విధంగా చైతు మొత్తం తన వ్యాఖ్యలో చాలా కీలక విషయాలు చెప్పడం జరిగింది. అయితే ఈ మొత్తం ఎంటైర్ ప్రీ రిలీజ్లో ప్రతి ఒక్కరి స్పీచ్ కూడా హైలైట్ అనే చెప్పొచ్చు. సాయి పల్లవి కూడా తను మాట్లాడుతూ అది మత్స్యదేశం ప్రజల సినిమా, ఇది ఈ సినిమా హిట్ అయితే వాళ్ళు హిట్ అయినట్లు అన్నట్టు తన వ్యాఖ్యలు ఉన్నాయి. మొత్తానికి మనం చూసుకుంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఓన్లీ చిత్ర యూనిట్ మాత్రమే ఉంది, ప్రేక్షకులను అలో చేయలేదు, ఫ్యాన్స్ని అలో చేయలేదు అని మనం ముందుగా చెప్పుకున్నాం కదా. దీనికి కారణం ఒక్కసారి మనం విశ్లేషించుకుంటే, గతంలో పుష్ప సినిమా విషయంలో ఏవైతే ఇలాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు కానీ లేదంటే బెనిఫిట్ షో జరిగినప్పుడు కానీ సంధ్య థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్, అంటే ప్రజలందరూ గుమిగొట్టడంతో అక్కడ ఒక ప్రాణం పోయిన పరిస్థితి, ఇంకొక ప్రాణం హాస్పిటల్లో ఇంకా కొట్టిమిట్టాడుతున్న పరిస్థితి. అలాగే దాని తర్వాత వచ్చిన గేమ్ చేంజర్ విషయంలో కూడా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చే క్రమంలో రోడ్ యాక్సిడెంట్లో ఒక ఇద్దరు చనిపోవడం జరిగింది. ఈ విధంగా ప్రాణాలు కోల్పోతున్నారు ప్రజలు. సో ఒక సినిమా వల్ల లైఫ్స్ పోతున్నాయన్న ఒక ఆలోచనలో ఫస్ట్ నుంచి మనకు తెలుసు నాగ చైతన్య కొంచెం మెచ్యూర్డ్గా దేన్నైనా కొంచెం ముందుగా ఆలోచిస్తారు, చాలా ముందు చూపు ఉన్న వ్యక్తి అని చెబుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే దీనికి అంటే ఎటువంటి ప్రేక్షకులు లేకుండా, ఫ్యాన్స్ లేకుండా ఈవెంట్ అనేది సింపుల్గా జరిపేయడం జరిగింది. అయితే ఈవెంట్ ద్వారా సినిమాలో ఉన్న హైలైట్స్ కానీ సినిమాకు సంబంధించి విషయాలు కానీ మొత్తం చెప్పేశారు. కాబట్టి ఒక సినిమా బాగుంటే దాని హిట్ని ఎవరు ఆపలేరు, అలాగే బాగోకపోతే అది ఫ్లాప్ అవ్వడానికి కూడా ఎవరు ఆపలేరు. సో మనం గతంలో చాలా ఎగ్జాంపుల్స్ చూసాం ఈ విషయంలో. సో అందుకని వాళ్ళ సినిమా మీద ఉన్న నమ్మకంతో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎవరిని అలో చేయకుండా సింపుల్గా జరిపేసుకోవడం జరిగింది. మరి చూద్దాం, ఈ సినిమా అయితే 7th February రిలీజ్ అవుతోంది. మరి తండేల్ రాజు తన ఏదైతే హిట్ కొడదామన్న ఆసక్తితో ఉన్నారో ఆ హిట్ తన అక్కినేని ఫ్యాన్స్కి ఇస్తారో లేదో చూడాలి.